నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బొత్స సత్యనారాయణ గారు నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను అనేటువంటి మాట బయటికి చెప్పగానే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో గుబ్బులైందా ఏమైందో మొత్తానికి ఆయన కట్టడి చేశారు. బొత్స సత్యనారాయణ ఆయనకి పదవిస్తూ ఆయన భార్య ఝాన్సీ కూడా పదవిస్తున్నారు. రాజ్య కోసం ఈ పదవి ఇస్తానని చెప్పి పంపించడం జరిగింది ఈ వార్తనని చెప్పేసి ఆయన వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. టికెట్ ఇవ్వట్లేదు అని తెలియగానే బొత్స సత్యనారాయణ అసలు నేను రాజకీయాల నుంచే వైదొలుగుతున్నాను, నేను రాజకీయాల్లోకి రాను అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, అది వినగానే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు రావడం మొదలైందని చెప్పేసి అని అంటున్నారు. సో దానివల్లనే రాజీ కోసం బొత్స ఝాన్సీ గారికి ఆఫర్ చేశారు మంత్రి పదవిని అని చెప్పి టాక్ వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణ రాజకీయాల నుంచి వైదొలిగితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గుండెల్లో గుబులు రగిలింది అంటారు? ఏ విధంగా, ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే ఆయన గుండెల్లో గుబులు రేగిందని అంటే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన అసలు నిజంగా ఇట్లాంటి పెను మార్పులు రాజకీయ సమీకరణలు ఎంతగా మారుతాయి, ఈ సంక్షేమ పథకాల వల్ల తన పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటే ఆయన ఎప్పుడో చేంజ్ అయ్యేవాడుగా. అదేం పట్టించుకోరు. నేనేమనుకుంటున్నానంటే బొత్స గారు కానీ, బాలినేని గారు కానీ, లేకపోతే ఇంకా అనిల్ కుమార్ గారు కానీ, రేపు పొద్దున రోజా గారు కానీ ఎవరైనా సరే ప్రభుత్వ వ్యతిరేకతని ఎట్లా చూపించుకొని ఇలా సైడ్ అయిపోతున్నారేమో అని నా అభిప్రాయం. మరీ ఓపెన్ అయ్యి బరస్ట్ అవ్వకుండా, అనవసరంగా ఎందుకులే బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా ఇలా బిహేవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో 90 మంది వరకు ఎమ్మెల్యేలని వాళ్ళ స్థానాల్ని మార్చుతాం అనుకున్న అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరుగా తాడేపల్లి క్యాంప్ హౌస్కి పిలిపించి మాట్లాడి బుజ్జగించి, లేదంటే మీకు ఈ సీట్ ఇస్తాం, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, లేదా ఎక్కడి నుంచి పోటీ చేయాలి, లేదంటే మీ కుటుంబం నుంచి ఎంతమందికి ఇస్తామన్నట్టుగా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో బొత్స సత్యనారాయణ గారిని కూడా పిలిపించి జనరల్గా ఆయన కుటుంబం నుంచి ఆయన సోదరుడు, అలాగే ఆయన భార్య, మరోవైపు ఆయన మేనల్లుడు జడ్పీ చైర్మన్ గాను, ఇలా రకరకాలుగా ఆయన కుటుంబం నుంచి ఒక 4-5 ఉంటారు. గజపతి నగర్ నుంచి ఒకరు, చీపురుపల్లి నుంచి ఒకరు, అలాగే ఎంపీ పదవి నుంచి ఒకరు, రకరకాలుగా ఉంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆయన ఇవ్వనని చెప్పారో, అంటే కుటుంబం నుంచి మీకు ఒక్కరికే ప్రాధాన్యత ఇస్తున్నా, మిగతా వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టబోతున్నాను అన్నట్టుగా, అంటే ఇది స్థానికంగా ఉండే కొంతమంది వైసీపీ శ్రేణులు చెప్పిన మాట ఇది, అంటే నేనన్న మాట కాదు. ఆ స్థానికంగా ఉండే వైసీపీ శ్రేణులు చెప్పిన మాట ఏంటంటే, మీ ఒక్కరికే ప్రాధాన్యత ఇస్తున్నాం, మీరు మాకు కావాలి, మీకు అందుకే 2వ టర్మ్లో కూడా మంత్రి పదవిని కొనసాగించాం తప్ప తీయలేదు, కాబట్టి మీకే ఉంటుంది, మిగతా మీ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా కొత్త వారికి ఇస్తాము అనే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చూచాయిగా చెప్పడం జరిగిందో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో, ఈయన ఎప్పుడు కుటుంబంతో అటు గజపతి నగరము, ఇటు చీపురుపల్లి, అలాగే బొబ్బిలి ఎంపీ, ఇవన్నీ కూడా ఆయన ఒకేసారి కుటుంబంతో గెలిచిన వ్యక్తి ఎప్పుడైతే ఎవరన్నారో ఇంకా పార్టీలో కానీ ప్రజల్లో కానీ ప్రభావం తగ్గుతుందనే ఉద్దేశంతో ఈయన ఒక అడుగు ముందుకేసి నేను ఇంక పార్టీ నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ తప్పుకోరు. ఒక విధంగా భయం ఉంది, ఓడిపోతామనే భయం ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రజల్లో బాగా దూసుకు వెళ్ళిపోయింది. సొంత సామాజిక వర్గం సభ్యులు కూడా చాలామంది వ్యతిరేకంగా చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా బాబు ఇట్లా ఉంది పరిస్థితి, సత్యనారాయణ గారు మీరు ఇట్లా ఉంది, మన సామాజిక వర్గానికి ఒరిగింది ఏం లేదని చెప్పి కొంతమంది టీచర్స్ యూనియన్స్ కూడా, ఆ సామాజిక వర్గం చెందిన టీచర్స్ యూనియన్లు కూడా ఆయన గతంలో కలిశారు, ఈ విషయాన్ని విన్నవించారన్నట్టు కూడా అక్కడ శ్రేణులు కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వ్యతిరేక పవనాల వల్ల బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. పోటీ చేయకుండా ఉంటే ఇదైనా బెటర్ కదా అని. బట్ దాన్ని మళ్ళీ ఇలా తెర మీదకి ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ మేబీ హైప్ తీసుకురావడం కోసం అలా తీసుకొచ్చి ఉండొచ్చు. బొత్స ఝాన్సీ గారు విశాఖ నుంచి పోటీ చేయించే ఉద్దేశం ఉంది అన్నట్టుగా. కానీ ఆవిడ ఇంతకుముందు బొబ్బిలి నుంచి పోటీ చేసి ఎంపీగా ఉన్నారు ఆవిడ. సో ఈసారి వైజాగ్ నుంచి పోటీ చేయమంటున్నారు, అందుకే మళ్ళీ బొత్స గారిని బుజ్జగిస్తున్నారు అనేది కూడా ఈ పూర్తి స్థాయిలో నేనైతే నమ్మటం లేదు. నేనైతే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓడిపోతామన్న భయంతోనే మేము పోటీ చేయట్లేదు, నేను ఈసారి రాజకీయాలను తప్పుకుంటున్నాను అని ఇంతకుముందు గతంలో ఒక 2-3 ఏళ్ల కిందటే పేర్ని నాని గారు ఒక సందర్భంలో చెప్పారు, మీకు గుర్తుందో లేదు. అప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్నట్టు తెలిసినట్టుంది పేర్ని నాని గారికి. ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ బహుశా ముఖ్యమంత్రి గారితో చివరిసారిగా స్టేజ్ పంచుకోవడం ఇదే, తర్వాత నేను ఉండట్లేదు రాజకీయాల్లో అన్నట్టుగా చెప్తూ నెక్స్ట్ మా అబ్బాయి పోటీ చేస్తారు అన్నట్టుగా చెప్పి ఆయన కవర్ చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతని దాన్ని ఎలా చూపించుకోకుండా ఆయన ఏం చేశారంటే
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అన్నారు. ఇన్నేళ్ళుగా 30 ఏళ్ళుగా రాజకీయ జీవితాల్లో ఉండి 2 సార్లు మంత్రి పదవి, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా ఉంటూ కదా, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా విమర్శించింది బొత్స సత్యనారాయణ గారే కాంగ్రెస్లో ఉన్నప్పుడు. బట్ అదే బొత్స సత్యనారాయణ ఈరోజు వైసీపీలో ఉన్నారు, వైసీపీలో మంత్రిగా కొనసాగుతున్నారు కదా. సో మీరు రాజకీయాలను తప్పుకుంటారంటే ఎందుకు తప్పుకుంటారు? అలా తప్పుకోవడం ఏముండదు. నేను అనుకోవడం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగూ వేరే పార్టీకి ఇంకా వెళ్ళలేరు, కాంగ్రెస్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో, షర్మిల గారు వచ్చినా ఎంతవరకు లెగుస్తుంది అనేది చెప్పలేము. సో ఖచ్చితంగా టీడీపీ జనసేనలోకి వెళ్ళాలి. టీడీపీ జనసేన ఒకటే అయిపోయాయి కాబట్టి ఇంకా జనసేనలోకి వెళ్ళడానికి కూడా లేదు, టీడీపీలోకి అసలే వెళ్ళలేడు ఆయన. నా అభిప్రాయం నాతో పాటు కొంతమంది, నేను ఎక్కడైతే వైసీపీ శ్రేణుల్లో కొంతమంది మిత్రులతో మాట్లాడిన సందర్భంలో నేను తెలుసుకుంది, నేను గ్రహించిన దాన్ని బట్టి ఓడిపోతారని భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నానని అనిపించింది తప్ప దీన్ని జగన్ గుండెల్లో గుబులు అనే స్థాయిలో అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కోసం చంద్రబాబు నాయుడు గారిని కానీ, ప్రత్యర్థులను కానీ, ప్రతిపక్ష నేతలని చాలా వరకు భయంకరంగా విమర్శించిన వాళ్ళకి రేపు టికెట్ ఇవ్వట్లేదని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు కూడా, ఆయన కూడా క్వశ్చన్ మార్క్, ఒకవైపు ఇచ్చారంటున్నారు, ఒకవైపు ఇవ్వలేదు అంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు, చాలామంది కూడా ఇప్పుడు రోజుకు ఒకరు ఇద్దరు రిజైన్ చేస్తున్నారుగా. ఆకెళ్ళ రామకృష్ణారెడ్డి, తర్వాత దాడి వీరభద్రరావు గారు 1 by 1 అలా ప్రతి నియోజకవర్గం జిల్లాకు ఒకరు చొప్పున బయటకు వస్తూనే ఉన్నారు. అంటే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత వలన, లేకపోతే పార్టీకి సంబంధించి వ్యతిరేకత వలన, ఎవరైతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారో వాళ్ళ మీద వ్యతిరేకత వలన, అసలు ఎవరి వ్యతిరేకత వల్ల? ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతేనండి. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, ఎందుకు ఎంతమంది మారుస్తున్నారనంటే ఎమ్మెల్యేల పనితీరు బాగుండడం లేదు కాబట్టి మార్చుతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే పరిపాలన బాగుంటే ఈయన గొప్పతనం, పరిపాలన బాగలేదంటే ఎమ్మెల్యేల గొప్పతనమా? మరి అలాగైతే అది ప్రభుత్వ వ్యతిరేకత అన్నప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఎమ్మెల్యేది, ఎంపీది ఎందుకు అవుతుంది? వాళ్ళు ఏది పనులు చేయనప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే ఎందుకు ఉంటుంది? వీని బొత్స విషయానికి, ఆయన విషయానికి వచ్చేస్తే వ్యతిరేకత అనేది బొత్స గారి మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా? ఆయన నియోజకవర్గాన్ని గురించి ఆలోచించి ఫస్ట్ థింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అక్కడ కూడా, ఆయన నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్రకి వైజాగ్లో క్యాపిటల్ పెడుతున్నాం, మీ అందరికి దగ్గరగా ఉంటుందని చెప్పారు. పోనీ క్యాపిటల్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఉన్న పచ్చగా ఉండే వైజాగ్ని ఎందుకు పాడు చేయడం అని. పోనీ అలానే వైజాగ్ని తీసుకొచ్చారా? ఎక్కడ ఎన్ని దసరాలు అయిపోయాయి? 2019 దసరా అన్నారు, 20 దసరా అన్నారు, 21 దసరా అన్నారు, 22 దసరా అన్నారు, 23 దసరా కూడా అన్నారు, 5వ దసరా కూడా అయిపోయి. ఆఖరికి మొన్న కూడా ఏం చెప్పారు, దసరా అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఎలాగైనా షిఫ్ట్ అవుతున్నా అన్నారు. ఏది 23 డిసెంబర్ కూడా అయిపోయింది, సంక్రాంతి ఇంకా ఇవ్వలేదు. సో ఇంకా వాళ్ళకి ఊరించినట్టేగా. అదే ఉత్తరాంధ్రకి వైజాగ్ ఈసారి బీజేపీ వాళ్ళతో ఎలాగైనా ఫైట్ చేసి రైల్వే జోన్ తెప్పిస్తామన్నారు. ఎక్కడ? ఉత్తరాంధ్ర మొదటి నుంచి ప్రాతినిధ్యం ఉన్న మంత్రి గారు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. మరి ఎక్కడ కంపెనీలు ఏమి వచ్చాయా? ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? పోనా అనుకున్నట్టు క్యాపిటల్ అయినా ఎస్టాబ్లిష్ చేశారా? లేదుగా. సో ఖచ్చితంగా కార్యకర్తల నుంచి, ఓటర్ల నుంచి, అందరి నుంచి వ్యతిరేకత ఉంది. అంటే ఇప్పుడు ఇలా బొత్స గారు ఇలాగా రాజకీయం నుంచి వైదొలుగుతాను అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి బొత్స ఝాన్సీకి టికెట్ ఉంది అని చెప్పి రాజీకి సంబంధించి పంపించారు అనడం అనేది యాక్సెప్ట్ చేస్తారా బొత్స సత్యనారాయణ? ఇది చేయాలి, ఆప్షన్ లేదు ఆయనకి, చెయ్యాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆఫర్ ఇచ్చారంటే ఎక్కువ సామాజిక వర్గం ఉన్న ఆ ప్రాంతం. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ విజయనగరము, బొబ్బిలి, రాజాము, పాలకొండ, ఈ సరౌండింగ్స్ అంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి జిల్లాలు కలిపితే ఒక మధ్యలో ఒక ఏరియా అంతా చీపురుపల్లి, ఇదంతా కూడా ఆ పర్టికులర్ సత్యనారాయణ గారు కాపు సామాజిక వర్గానికి ఎక్కువ మంది ఉన్నారు. సో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నేను గెలుస్తానన్న నమ్మకంతో కొంత ఈ సంకేతాలు పంపడం, సరే మనం ఇంకా ఓటు బ్యాంకు ఇంకా కోల్పోతాం ఉద్దేశంతో మేబీ ఝాన్సీ గారికి వైజాగ్ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు. ఇతనికి ఎలాగో ఇతని స్థానం ఇతను బదిలంగా ఉంచుతారు చీపురుపల్లికి, మేబీ వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు ఇస్తారు లేదని చెప్పలేం. ఎస్ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి బొత్స ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, సీట్ల కేటాయింపులు అనేది వేచి చూద్దామండి. మరి తీసుకుంటే కూడా అది యాక్సెప్ట్ చేస్తారైనా ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.